పట్టాలు కట్టుకొని ఉన్నది కూడా తెలుసు. ఓకే, అయితే దాని ఈ విషయంలో సీరియస్ తీసుకుంటాం. ఇప్పుడు మీరు ఏదైనా డబ్బాలకు పర్మిషన్ ఇచ్చిందో వీళ్ళందరినీ ఒక సత్యాన్ని కొంచెం పరిస్థితుల్లో మీద వాళ్ళకి ఎక్కడ కూడా అన్యాయం జరగద్దని నిజంగా కూడా మెయిన్ రోడ్ మీద కూడా లేవు, పక్క సందులో ఉన్నాయి. మరొక బీసీ నాయకుడు వేయిండు కూడా మరి ఇలా కులగొట్టించుడు కరెక్టే కాదు. ఆయన కరెక్ట్ ఉండేది ఉంటే 4 పోషకులు ఇంకెక్కువ కట్టించి ఆయన పక్క పెట్టుకోమనండి. నేను కట్టిస్తున్నా కదా, అలాగే కట్టియానండి. నువ్వు వేరే పార్టీ నుంచి వచ్చినావు, ఆ పార్టీకి రాజీనామా చేయాలి. ఎందుకంటే మనం బీసీలో మనకు ఒక ఆత్మగౌరవం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఆ రోజు భారతదేశంలో ఎవరు యునానిమస్ గారే మరి ఎమ్మెల్సీగా రాజ్యసభ ఎమ్మెల్సీగా నేను ఎన్నికైనప్పుడు నిజంగా కూడా అందరూ ఆశ్చర్యపడ్డారు, ఇలా అయిండు అని. ఎవరు నామినేషన్ కూడా వేయలే, ఏ పార్టీ వేయలే, బీజేపీ వాళ్ళు వేయలే, తెలుగుదేశం వాళ్ళు వేయలే. ఎందుకంటే కొండమూరులో అటువంటి ఉంటే న్యాయం జరుగుతుంది. కానీ ఈరోజు నువ్వు నామినేటెడ్ పోస్టులు తీసుకొని వీటికి వచ్చి కాంగ్రెస్ వాళ్ళని ఇబ్బంది పెడితే, ఒక బీదలను ఇబ్బంది పెడితే మాత్రం చూస్తూ ఉంటాం. ఇది అధిష్టానం దృష్టి తీసుకుపోయే కార్యక్రమం కూడా చేస్తా. ఎందుకంటే మరి కంచి చేరు వేసినట్టు మరి ఉంది ఇక్కడ. మరి ఇది సమంజసం కాదు. ఇక్కడ మేము ఉన్నాం, కొండమూరు ఉన్నాడు, కొండ సురేఖ ఉన్నాడు, కుమార్ అన్న ఉన్నాడు. మరి అలా మేమందరం కూడా మరి కరాఖండిగా చెప్తున్నాం,